దువ్వాడ మాధురి కింజరాపు అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సోమవారం నుంచి అప్పన్న కనిపించడం లేదని అతని భార్య శ్రీకాకుళం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎవరో ఇద్దరు వచ్చి తీసుకెళ్లారని వాపోతోంది. విచారణ కోసం తీసుకెళ్లారా లేక కిడ్నాప్ చేశారా తేల్చాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తకు ప్రాణహాని ఉందని, రాజకీయాలకు తాము బలైపోయామో అంటోంది. ఏడాదిన్నర నుంచి సొంతూరు నిమ్మాడలో అడుగు పెట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ధర్మాన కృష్ణదాస్ పై ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తన హత్య కుట్ర గురించి కింజరాపు అప్పన్న అనే వ్యక్తి మాధురికి ఫోన్ చేసి చెప్పాడన్నారు. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్న. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దగ్గర. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కాలేదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏంట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఈయన పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కూడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య కరెక్ట్ కాదు, ఈ రోజు వచ్చింది